హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్ 3D ఆర్ట్ పెయింట్ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో మనం యాక్రిలిక్ కలర్స్తో క్యాన్వాస్ బోర్డ్ మీద 20x24 సైజు మీరు చూశారు. ఇప్పుడు ఈ క్యాన్వాస్ బోర్డ్ మీద యాక్రిలిక్ కలర్తో ఒక బొమ్మని మనం వేద్దాం. ఆల్రెడీ స్కెచ్ చేశాను, చూడండి. ట్రైబల్ ఉమెన్ అన్నమాట. ముందు బ్యాక్గ్రౌండ్ వేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వేసుకున్న తర్వాత మనం ఫిగర్ని స్టార్ట్ చేద్దాం, అంటే బొమ్మని స్టార్ట్ చేద్దాం. లైట్గా ఇది బ్యాక్గ్రౌండ్ స్కై టైపు వస్తుంది అనమాట. ఎందుకంటే పల్లెటూళ్ళలో మరి కొండకు వెళ్ళి వస్తున్నట్టు, లేకపోతే కొండ దగ్గర ఉన్నట్టు ఈ బొమ్మ అన్నది వేయడం జరుగుతుంది. అంటే నా తాలూకా ఊహ, నా తాలూకా ఆలోచనతో నేను ఆ విధంగా ఉండాలని నేను చేస్తున్నాను. కాబట్టి మీరు చూడండి, బ్యాక్గ్రౌండ్ ముందు నేను పైన స్కై ఉన్నట్టు, తర్వాత కింద వైపేమో ఏదో ఆ కొండ దగ్గర ఒక పంట సీజన్లో ఏ పంట అయితే పండుతుందో ఆ పంట ఉన్నట్టు వేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీరు చూడండి, బ్యాక్గ్రౌండ్ లైట్గా స్కై ఉన్నట్టు వేస్తున్నాను. కింద వైపేమో గ్రాస్ అనమాట. గ్రాస్ అంటే కొద్దిగా పచ్చిగా పంట ఉన్నట్టు వేయబోతున్నాను అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్, నా ఆలోచనలో వచ్చినటువంటి ఒక ఆలోచన. కాబట్టి ఈ విధంగా వేయడం జరుగుతుంది. ఫిగర్ అన్నది నేను ఒక దగ్గర నుండి తీసుకోవడమైంది. ఆ ఫిగర్నే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి బుట్ట పట్టుకున్నటువంటి బుట్టలో కొన్ని కొండల్లో దొరికే కొన్ని పళ్ళు, లేకపోతే ఇంకేవో ఆహార పదార్థాలు అనమాట, అవి వేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఫేస్ స్టార్ట్ చేద్దాం. డార్క్ షేడ్ ముందు ఇస్తున్నాను. ఇది వాటర్ బేస్డ్ అనమాట. యాక్రిలిక్ అంటే వాటర్ బేస్డ్ అనమాట. మీరు అంతకుముందు చూసినటువంటి కొన్ని వీడియోస్లో అది ఆయిల్ పెయింట్స్ అనమాట, అది ఆయిల్తో చేస్తాము. ఇది వాటర్ బేస్డ్ యాక్రిలిక్ అంటే. కాబట్టి ఇది వేగంగా డ్రై అవుతాయి. అవేమో మనకి ఒక 2 days, లేకపోతే ఈరోజు అప్లై చేసిన పెయింట్ని రేపటికి కూడా మనం మళ్ళీ మల్టింగ్ చేయొచ్చు, లేకపోతే అదే వర్క్ చేయొచ్చు. ఇది అలా కాదు, క్షణంలోనే ఆరిపోద్ది అనమాట, స్పాట్లో ఆరిపోద్ది. కాబట్టి చాలా స్పీడ్గా వర్క్ చేయాలి, లేకపోతే ఆ జాయింట్లు అనమాట కలవవు. కాబట్టి ఇవన్నీ గమనించాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. చూడండి, డార్క్ టు లైట్కి వెళ్తున్నాను. డార్క్ కలర్స్ వేస్తున్నాను, ఆ తర్వాత లైట్ కలర్స్ వేస్తున్నాను అనమాట. ఎక్కడెక్కడైతే డార్క్ పడుతుందో ఆ పార్ట్ మొత్తం డార్క్ కలర్ ఎక్కిస్తున్నాను అనమాట. తర్వాత ఎక్కడ లైట్ కలర్ వస్తుందో అక్కడ లైట్ కలర్. ఇంకా మనకి లైటింగ్ తగిలిన దగ్గర వైట్ కలర్ పడద్దు అనమాట. కాబట్టి ఆ పార్ట్ అలా ఉంచేయాలి, వదిలేయాలి.
ఏ పార్ట్ ఆ పార్ట్ ఎక్కించుకుంటే చాలా మనకి సులువుగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి మీరు గమనించాలి, యాక్రిలిక్ పెయింట్లో సింగిల్ కోటింగ్లో ఎప్పుడు తెగదు. అంటే సింగిల్ కోటింగ్ వేస్తాను అని అంటే సెట్ అవ్వదనమాట. కంపల్సరీగా డబుల్ కోటింగ్ వేయాలి. మనం ఇప్పుడు ఆయిల్ కలర్సో లేకపోతే ఎనామిలో అలా మనం చేసినప్పుడు సింగిల్ కోటింగ్తో కూడా మనం కవర్ చేసుకోవచ్చు. కానీ యాక్రిలిక్ మాత్రం అలా కుదరదు. కంపల్సరీగా సెకండ్ కోటింగ్ ఎక్కించుకోవాలి. కాబట్టి ఇది ఫస్ట్ కోటింగ్ ఎక్కిస్తున్నాను. మీరు నేను చెప్తున్నవి లేకపోతే నేను చేస్తున్నవి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఎవరైనా లెర్నర్స్ ఉంటే. ప్రతి విషయం నేను చెప్తూ ఉన్నాను వీలైనంత వరకు. కాబట్టి యాక్రిలిక్ పెయింట్ ఎప్పుడు డబుల్ కోటింగ్ వేయాలి. నేను సింగిల్ కోటింగ్ ఎక్కిస్తున్నాను. సింగిల్ ఎక్కించిన తర్వాత మళ్ళీ డబల్ కోటింగ్ ఎక్కించాలి. లేదు అని అంటే పల్చగా కనిపిస్తుంది అన్నమాట, పీల్ చేస్తుంది క్లాత్. అందుకని మరి కంపల్సరీగా మనం డబల్ ఎక్కించాలి. ఇది వెంటనే ఆరుతుంది కాబట్టి స్పీడ్గా మనం డార్క్ ఎక్కించిన తర్వాత మన లైట్ కలర్ వెంటనే ఎక్కించడానికి మనం ప్రయత్నించాలి. లేదంటే చెప్పాను కదా, జాయింట్లు ఉండిపోతాయి అన్నమాట. మళ్ళీ ఆ జాయింట్లు మనం కవర్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మనం వెంటనే మనం పూర్తి చేయడానికి మనం చూడాలి. అది లైట్ షేడ్ అనమాట, వైట్. అలా మల్టింగ్ చేయాలి. రియలిస్టిక్ అనమాట ఇది. మరీ అంత డెప్త్ కాదు కానీ అంటే రియలిస్టిక్ ఇలా చేయొచ్చు అని మీకు చూపిస్తున్నాను. ఇంకా చేయాలంటే చాలా ఉంది రియలిస్టిక్. అంత డెప్త్గా మనం వర్క్ చేయాలి. కానీ మీకు అంత డెప్త్గా నేను చూపించట్లేదు. లైట్ షేడ్స్, డార్క్ షేడ్స్ మనం ఇచ్చి మల్టింగ్ చేయాలి. ఈ వీడియోలో కూడా మరి పూర్తి వర్క్ అయితే మీకు చూపించలేదు. ఈ ఫేస్ పార్ట్ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పార్ట్సే మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఫేస్ పార్ట్ అవన్నీ అయిపోయింది. ఇప్పుడు క్లాత్ వర్క్ అవుతుంది. అదిగోండి, మరి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బ్యాక్గ్రౌండే మారుస్తున్నాను. మిగిలినవి ఒక ఫోటో నేను తీసుకొని దాన్ని వేసాను మోడల్ కోసమని. కాబట్టి ఆ బొమ్మనే అనమాట ఇది. ఇది ఆ విధంగా మల్టింగ్ చేయాలి. డార్క్ షేడ్ నుండి లైట్ షేడ్ మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా చేసిన తర్వాత క్లాత్ వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం వర్క్ అనేది చేయాలి. చాలా స్పీడ్గా డ్రై అవుద్ది కాబట్టి మనం ఎంత స్పీడ్గా వేసుకుంటే అంత మనం స్పీడ్గా ఎవరినైనా ఆర్డర్ వర్క్ వచ్చినప్పుడు మనం ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి, ఇంతవరకు వర్క్ అయింది.
ఇప్పుడు చెప్పాను కదా అంతకుముందు, బుట్టలో కొన్ని పళ్ళు, లేకపోతే ట్రైబల్ ఏరియాలో దొరికే, కొండల్లో దొరికే కొన్ని పళ్ళు, కాయలు, లేకపోతే కొన్ని వస్తువులు అనమాట. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. బాగుందని నేను అనుకుంటున్నాను. ఒక పంట అన్నాను కదా, కొర్రలు అనమాట. అవి కొర్ర పంట, కొండ మీద కొర్ర పంట పండిస్తాం కాబట్టి ఇదిగోండి ఫైనల్. మరి స్టెప్ బై స్టెప్ అంటే అన్నీ చూపించలేకపోయాను, ఒక 2-3 పార్ట్లు మాత్రమే చూపించగలిగాను. కాబట్టి ఈ వీడియో మీరు చూశారు కాబట్టి మరి ఎలా అనిపించింది దయచేసి మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా యాక్రిలిక్ పెయింట్ అనేది ఇలా వేసుకోవాలి. మరిన్ని వీడియో కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.